బాధ ఎక్కడ అనిపిస్తుందంటే నిజంగా సరిగ్గా జూలై 23 హైదరాబాద్లో బయలుదేరి నేను పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, మాలోత్ కవిత గారు ఒకటే కారులో బయలుదేరి ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు వర్ధనపేటలో ఒక ప్రోగ్రామ్ ఏదో ఆర్గనైజ్ చేస్తే కలిసి మాట్లాడుకుంటూ వచ్చినాం. ఆ రోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నాకు చెప్పిన మాట, ఎందుకంటే సరిగ్గా దానికంటే ముందు రోజే ప్రెస్ మీట్ పెట్టిండు తెలంగాణ భవన్లో హైదరాబాద్లో. దేని గురించి పెట్టిండు? దేవాదుల పంపులు ఆన్ చేయాలి, మా రైతులకు నీళ్లు ఇవ్వాలి, మా గోదావరి నీళ్లు మాకు రావాలి అని జూలై 22 నాడే గర్జించిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. 23 నాడు బయలుదేరి ఇక్కడికి వస్తా ఉన్నాం. ఆ రోజు కూడా ఆయన చెప్పిన మాట ఒకటే, అన్నా కార్యాచరణ రూపొందించాలి, దేవాదుల పంపులు ఆన్ చేస్తలేరు, ఒక నియోజకవర్గమో ఒక నాయకుడో మాట్లాడితే కాదు, అందరం వరంగల్ జిల్లా నాయకత్వం మొత్తం కలిసి కొట్లాడాలన్నా, కలిసి అవసరమైతే పాదయాత్ర అంటారా లేకపోతే ఇంకేదైనా యాత్ర పెడతారా మాట్లాడండి, కేసీఆర్ గారితోని మాట్లాడి ప్రోగ్రాం ఇవ్వండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మొదలు పెట్టిండు. కొద్ది దూరం రాగానే ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమం గురించి మాట్లాడిండు. అన్న విద్యార్థులు ఢిల్లీలో కదం దొక్కుతుంటే మనం హైదరాబాద్లో ఏదో ఒకటి చేయాలన్నా, ఆ పిల్లలకు సంఘీభావం చెప్పాలంటే అప్పటికప్పుడు అర్ధగంట లోపల ఓ దిక్కు పెద్దన్న, ఇంకో దిక్కు ధర్మారెడ్డి అన్న, ఇంకో దిక్కు మాలోత్ కవిత, మేమందరం అప్పటిదప్పుడే అనుకొని తెల్లారి ఇందిరా పార్క్ దగ్గర పిల్లల కోసం ఒక ధర్నా కార్యక్రమం చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకొని వెంటనే వరంగల్ జిల్లా నాయకత్వం మొత్తానికి పెద్దన్ననే ఫోన్ చేసిండు. ధర్మారెడ్డి అన్న పెద్దన్న ఫోన్ చేసి రేపు మనం ఒక 5-6 వేల మంది పిల్లలం మనం పోవాలి, యువకులు పోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని అప్పటిదప్పుడు నిమిషాల మీద ఆర్గనైజేషన్ చేసిండు. తెల్లారి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాం. సరిగ్గా 25 తారీఖు ఉదయం 8 గంటలకు సుదర్శన్ రెడ్డి గారి ఫోన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. నేను ఫోన్ ఎత్తినా, ఏమన్నా ఏం సంగతి అని ఫోన్ ఎత్తితే ఆయన శ్రీమతి స్వప్న ఏడుస్తా ఉన్నది. అన్నా పడిపోయిండు, ఇప్పుడే హాస్పిటల్కి తీసుకుపోతున్నాం, అర్థమైతే లేదు అనే వరకు నేను కూడా పరిశాన్ అయినా. నిన్న నాతోనున్న మనిషి ఏమైందమ్మా అంటే తెలియదన్నా, పడిపోయిండు, చక్కెర వచ్చినట్టు అయింది, పడిపోయిండు, మోసాడతలేదు అన్నాడు, హాస్పిటల్కి తీసుకుపోతున్నా అని చెప్పింది, పెట్టేసింది. చెప్పగానే నేను హరీష్ రావు గారికి ఫోన్ చేసిన. ఇద్దరం ఒకటే సెకండ్లో పెద్దికి ఇట్లా అయిందంటే తట్టుకోలేకపోయినాం. బయలుదేరి వెంటనే అర్ధగంట లోపలనే బయలుదేరి ఇక్కడ చేరుకున్నాం, ప్రయత్నం చేసినాం. ఎంత ప్రయత్నం చేయాలో మరి మనతో మనుషులుగా ఎంత అవుతుందో అంత ప్రయత్నము కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పెద్ది మీద ఉన్న ప్రేమతో అన్ని ప్రయత్నాలు చేసినాం. గ్రీన్ ఛానల్ పెట్టి హైదరాబాద్ తీసుకుపోయినాం. ఇక్కడ వైద్యం ఇంకా మెరుగైన వైద్యం కావాలని చెప్పి అక్కడ కూడా దనలాడినాం. అమెరికాలో, లండన్లో ఎక్కడ వైద్యులున్నా వాళ్ళని మాట్లాడండి అంటే మాట్లాడినాం, వాళ్ళతో కూడా సలహాలు తీసుకున్నాం. ఎంత తనలాడినా మన దురదృష్టం మరి పెద్దన్న మనకు దక్కలేదు. చివరికి 4-5 రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయింది. కానీ పెద్దలు చెప్తారు, ఎంతకాలం బతికినమన్నది కాదు, 100 ఏళ్ళు బతకచ్చు, కానీ ఎంతకాలం బతికినమన్నది కాదు, ఎట్లా బతికినమన్నదే ముఖ్యం. అది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రకు తరలి వచ్చిన జనం. వాళ్ళేమీ మనం పిలిచిన వాళ్ళు కాదు, మనం చెప్పలేదు ఎవలకు. కానీ కొన్ని లక్ష పైచిలుకు మంది 12 గంటల పాటు వర్షం పడుతుంది, ఇబ్బంది అవుతుంది, కానీ ఎవ్వరు ఎక్కడ కదలలేదు. మేము ఇక్కడికి వచ్చి నల్లబెల్లికి వచ్చి 5:30-6 గంటలు ఎదురు చూస్తా ఉన్నాం, వస్తున్నారంటే కదలనిస్తలేరు. అటువంటి జనసందోహం, అటువంటి అభిమానం, నిజంగా పెద్ది జన్మ ధన్యమైంది. స్వర్గంలో ఎక్కడున్నాడో కానీ ఆయన జన్మ ధన్యమైంది. ఎందుకంటే ఇట్లాంటి అభిమానం ఇక్కడ మనిషి మరణించిన తర్వాతనే తెలుస్తుంది ఆయన గురించి ప్రజలు ఏమనుకున్నారనేది. గెలిచింది ఒక్కసారే కావచ్చు, కానీ జనం గుండెల్లో నిలిచిపోయిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. అందుకే మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కోరుకున్న విధంగా. ఆ తర్వాత ఏ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఇప్పుడే హరీష్ అన్న చెప్పిండో ఆ మెడికల్ కాలేజ్ కు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టేది పక్కా పెడతాం. పెట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు నర్సంపేటలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా, భవిష్యత్తులో ప్రతి తరము గుర్తుపెట్టుకునే విధంగా వారికి ఘనంగా నివాళి అర్పిద్దాం.